హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇలాగ వర్క్కి వచ్చాం. ఇవాళ వర్క్ ఏంటంటే మొత్తం వాటర్ ప్రూఫ్ అంతా అయిపోయింది. మొత్తం చుట్టూ పట్టి కట్టేసాం. పట్టి కట్టేసేసి మొత్తం బ్రష్ బాండ్ అనేది ఆయిల్ తోటి మొత్తం పూర్తిగా వాటర్ ప్రూఫ్ చేసేసాం. మొత్తం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పైప్ లైన్ స్టార్ట్ చేయాలి. పైప్ లైన్ స్టార్ట్ చేసి బాత్రూమ్ పైప్, లెట్రిన్ పైప్, ఈ బాత్రూమ్ పైపు, లెట్రిన్ పైపు స్టార్ట్ చేసినాక లైనింగ్ అంతా మొత్తం క్లియర్, మళ్ళీ లైనింగ్ వేయాలి. లెవెల్ వేసుకొని లైనింగ్ వేసినాక ఈ గాళ్ళు కూడా వాటర్ ప్రూఫ్ చేయాలి. వీటికి కూడా వాటర్ ప్రూఫ్ చేసాం. ఇప్పుడు కింద లైనింగ్ వేసినాక లైనింగ్ కూడా మళ్ళీ వాటర్ ప్రూఫ్ చేస్తాం. బ్రష్ బాండ్ అనేది వాడతాం. లైనింగ్ కూడా వాటర్ ప్రూఫ్ చేస్తాం. వాటర్ ప్రూఫ్ చేసినాక అది లెవెలింగ్ అయిపోయినాక మళ్ళీ బెడ్జాలకు మొత్తం పూర్తి చేసుకున్నాక బెడ్డింగ్ అనేది వేయాలి. బెడ్డింగ్ మీద కూడా వాటర్ ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ బెడ్డింగ్ వేసి ఫ్లోరింగ్ లాగా వేసి ఫ్లోరింగ్ నాని డ్రాప్కి వాటర్ చేసినాక మళ్ళీ బ్రష్ బాండ్ అనేది మళ్ళీ పైన అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఎప్పుడన్నా ఈ హోల్స్ నుంచి ఎప్పుడన్నా పైప్ లైన్, వాటర్ లైన్ లీకేజ్ అయినా ఆ నీళ్ళు అనేది కింది జారినా ఆ బెడ్ మీద పడి మనం అప్లై చేసిన వాటర్ ప్రూఫ్ అప్లై చేస్తాం కదా బెడ్ మీద, దాని నుంచి నాన్ డ్రాప్లో వాటర్ చేస్తాం కదా, ఆ వాటర్ ద్వారా దాంట్లోకి వెళ్ళిపోతాయి. టైల్స్లో దిగిన నీళ్ళు కూడా కిందికి ఎప్పుడన్నా టైల్స్లో ఎక్కడన్నా లీకేజ్ అయ్యి కిందికి దిగినా ఆ నీళ్ళు కూడా నాన్ డ్రాప్కి